ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు చాలా సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుందండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకునుంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. మనం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శన టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారని. ఎందుకంటే డిసెంబర్ 30వ తేదీన రావడం జరిగింది వైకుంఠ ఏకాదశి. సో, అప్పుడే మనం నవంబర్ చివరికి వచ్చేసాం. ఇంకా ట్రైన్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకుంటాం? ఏర్పాట్లు ఎప్పుడు చేసుకోవాలి? అని భక్తులందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొంచెం త్వరగా అయిపోతే గనుక మనం ఏర్పాట్లు చేసుకుందాం కదా అని. సో, మొత్తానికి ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్స్ 2 రకాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి 3 రోజులకు సంబంధించిన టికెట్స్‌ని లక్కీ డ్రా ద్వారా పెట్టారండి. మిగిలిన టికెట్స్ అన్నీ కూడా డైరెక్ట్ బుకింగ్ పెట్టారు. ఓకేనా? మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, 1వ తేదీ వీటికి సంబంధించి లక్కీ డ్రా ఉంటుంది. ఈ లక్కీ డ్రాకి సంబంధించిన చాలామంది అడిగేది ఏంటంటే ఎంతమంది బుక్ చేసుకునే అవకాశం ఉంటుందండి అని. ఎందుకంటే సుప్రభాతం కానీ, మిగిలిన ఆతిథ్య సేవలు కానీ ఓన్లీ 2 మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇద్దరికి మాత్రమే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈసారి నలుగురికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది చాలా సంతోషించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఫ్యామిలీలో నలుగురు ఉంటే గనక ఇద్దరికి ఒక రోజు వచ్చిందనుకోండి. అసలు ఒకళ్ళకి సెలెక్టే కాలేదనుకోండి. చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా నలుగురు కలిపి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరు సెలెక్ట్ అయినా అందరూ సెలెక్ట్ అయినట్టే. ఓకేనండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారు అవకాశం అంటే గనక నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు. సో, సుమారుగా 5 రోజులు టైం ఇచ్చారు. ఎవ్వరు తొందరపడిన అవసరం లేదు. సో, రేపు 10 గంటలకు ఓపెన్ అయిన వెంటనే టకటక మీరు రిజిస్టర్ చేసుకునేడానికి కంగారు పడకండి. స్టార్టింగ్‌లో సర్వర్ బిజీగా ఉంటుంది. ఏదో ఒక ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. సో, మీరు కంగారు పడతారు. కొద్దిగా టెక్నికల్‌గా మీకు తెలిసుంటే గనక ఏ ఇబ్బంది లేదు, చక్కగా ట్రై చేయండి. మాకు ఇదే మొట్టమొదటిసారండి. ఇప్పుడు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదనుకుంటే గనక మీరు వెయిట్ చేయండి. మధ్యాహ్నం నుంచి చక్కగా చేసుకోండి. అప్పుడు కొద్దిగా ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి సర్వర్ మీద చక్కగా అందరూ రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ రోజు చేసుకున్నా సరే ఒకటేనండి. సో, లక్కీ డిప్ కాబట్టి అన్ని రోజులు కలిపే తీస్తారు. ఓకేనండి. చాలామంది అడుగుతున్నారు వాట్సాప్‌లో చేసుకోవాలంట కదండీ! వెబ్‌సైట్‌లో కాదంట కదా అని. అలా కాదండి. ఇక్కడ మనకు 3 రకాలుగా అవకాశం ఇచ్చారు. ఒకటి వెబ్‌సైట్‌లో టీటీడీ దేవస్థానం వెబ్‌సైట్‌లో మనం చేసుకోవచ్చు. 2 ఏంటంటే యాప్‌లో చేసుకోవచ్చు. ఈ 2 కాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. అందులో దేవాలయాల మీద క్లిక్ చేస్తే గనుక తిరుమల అని కనిపిస్తుంది. దాని ద్వారా మీరు చేసుకోవచ్చనమాట. ఓకేనండి. సో, అదంతా మీకు తెలియలేదనుకుంటే గనుక డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోనే చేసుకోండి. ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ ఏమైనా డౌట్స్ అట్లా గనక మీరు పర్సనల్‌గా మాట్లాడండి నాతో. ఆల్రెడీ సభ్యత్వం కోసం చాలా సార్లు చెప్పాను కదా! అస్తమానం 100 ఇవ్వండి, 100 ఇవ్వండి అంటే ఆహ్, ఇది బిజినెస్ అనుకుంటారు నిజానికి. సో, అలా కాదండి. ఇది 4 సంవత్సరాలకి రూ. 100. నెలకి రూ. 3 కన్నా తక్కువ మనం పెట్టిన సభ్యత్వం. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే గనక పర్సనల్‌గా నాతో మీరు మాట్లాడొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ ఇవి వీటికి సంబంధించి మొదటి 3 రోజులకు సంబంధించినవి. నెక్స్ట్ మనకు రూ. 300 దర్శనం టికెట్స్ ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా 5వ తారీఖు నుంచి రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పటి నుంచి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు. సో, ఈ టైంలోనే మనకు డోనర్‌కి సంబంధించినవి కూడా ఇక్కడే రిలీజ్ చేస్తారు. రూ. 1,00,000 కట్టిన వాళ్ళు, 10,00,000 కట్టిన వాళ్ళు, ఆ పైన కట్టిన వాళ్ళు ఉంటారు కదండీ! వీళ్ళందరూ కూడా మనకు 5వ తేదీని మీరు బుక్ చేసుకోవచ్చండి. ఓకేనండి. ఇంక అకామిడేషన్ వచ్చేసి మనకు లాస్ట్ టైం కూడా ఏం చేశారంటే ఇక్కడ ఎవరికీ ఇవ్వకుండా డైరెక్ట్‌గా అక్కడికెళ్ళిపోయి కొండపైకి వెళ్ళిన వాళ్ళకి అప్పటికప్పుడు ఎవరు ముందొస్తే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేసారనమాట అండి. సో, ఇప్పుడు కూడా ఆన్‌లైన్ రిలీజ్ చేయకపోవచ్చు మొదటి 3 రోజులకి. తర్వాత ఏమైనా రిలీజ్ చేస్తామో చూడాలి. ఆల్రెడీ మనకు మొదటి 3 రోజులకు సంబంధించి రూ. 300 టికెట్ రద్దు చేసేసారండి. శ్రీవారి టికెట్స్ కూడా రద్దు చేసేసారు. ఇవన్నీ ఫ్రీ టికెట్స్ అనమాట. మీరు లక్కీ డ్రాలో సెలెక్ట్ అవుతే డైరెక్ట్‌గా టికెట్ పట్టుకొని లైన్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇక మొదటి 3 రోజుల తర్వాత 2వ తేదీ నుంచి మీరు వెళ్ళాలనుకుంటే గనక మీరు కొండపైకి వెళ్లి డైరెక్ట్‌గా ఒక 300 టికెట్ బుక్ అవ్వలేదనుకోండి. మీరు కొండపైకి వెళ్ళిపోయి డైరెక్ట్‌గా ఫ్రీ లైన్‌లో నిలబడొచ్చండి. సో, మరి అంతమందికి ఏర్పాట్లు చేస్తారా లేదా అనేది తర్వాత చూద్దాం గానీ, ప్రస్తుతంగా మన టీటీడీ వాళ్ళు చెప్పిందేంటంటే ముందు కింద ఏమి టికెట్లు, తొక్కిసలాటలు ఏమీ లేకుండా కొండపైకొచ్చేస్తే అక్కడ మేము ఏర్పాట్లు చేసుకుంటాం అని చెప్పారండి. సో, ముందుగా మీరు లక్కీ డ్రా వేసుకోండి. సెలెక్ట్ అయ్యారా? సూపర్. సెకండ్ ఆప్షన్ మీరు రూ. 300 టికెట్ ట్రై చేయండి. దొరికిందా? సూపర్.
ఏమీ దొరకలేదండి. సో 30, 31 ఒకటో తారీఖు ఈ రోజుల్లో వెళ్ళకండి. 2వ తేదీ తర్వాత మీరు 8వ తేదీ వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి ఏ రోజు వెళ్ళినా తులా దర్శనం ఉంటుంది. ఓకేనండి. గుర్తుపెట్టుకోండి, మొదటి గడప దర్శనం అనేది ఉండదండి ఈ టైంలో, ఎవ్వరికీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే శ్రీవారి టికెట్ల కోసం ట్రై చేసి మీరు బుక్ చేసుకుంటారో 10,000 రూపాయలు కట్టినా కూడా మొదటి గడప దర్శనం అనేది ఉండదండి. డోనర్స్ కూడా ఉండదండి. డోనర్స్ కొంతమందికి బ్రేక్ దర్శనం ఉంటుంది కదండి, వాళ్ళకు కూడా ఇవ్వరండి. అందరికీ కూడా ఒకేలాగా దర్శనం ఇస్తారు. జై విజయాల దగ్గర నుంచి దర్శనం ఉంటుందండి. ఇక చంటి పిల్లల ద్వారా తీసుకెళ్ళిన వాళ్ళు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, వీళ్ళకి ఎవరికి కూడా స్పెషల్ దర్శనం అనేది ఉండదండి. ఆల్రెడీ మనకు టీటీడీ వెబ్సైట్లో ఎలక్ట్రానిక్ ఆప్షన్ ఆల్రెడీ పెట్టేశారండి. మీకు వెనకాల స్క్రీన్ మీద కూడా చూపిస్తాను నేను. ఆల్రెడీ చేశారు. రేపటి నుంచి మనకి అది వర్క్ అవుతుంది. మీరు దాని మీద క్లిక్ చేసి మీ వివరాలు ఇస్తే సరిపోతుందన్నమాట. ముఖ్యంగా పిన్ నెంబర్ అడుగుతున్నారు, దాంతోపాటు అడ్రస్ అడుగుతారు. మనం ఆల్రెడీ సుప్రభాత సేవకి ఇవన్నీ మనం పెట్టున్నాం కాబట్టి అదే ఆర్డర్లో మీ పేరు, వయసు, ఆధార్ నెంబరు, ఓకేనండి, మీ పిన్ కోడ్ అడుగుతారు. అదేవిధంగా మీ చిరునామా, మెయిల్ అడ్రస్ కామన్గా ఉంటుంది. మెయిల్ ఇస్తే కనుక ఒకవేళ మీ నెంబర్ మిస్ అయినా డైరెక్ట్గా మెయిల్ పంపిస్తారు. సో ఇది కామన్గా అడిగే క్వశ్చన్ అండి. 4 మాత్రం అవకాశం ఉంది. 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీకు అవసరం లేదు. వాళ్ళ పేరు ఎంటర్ చేయకపోయినా మీరు తీసుకెళ్ళిపోవచ్చండి. వాళ్ళ బదులుగా మీ బంధువులు ఎవరినైనా మీరు పెట్టుకోవచ్చు. నలుగురు మీ ఇంట్లో వాళ్ళే అవసరం లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి ఉండాలని కానీ ఇలాంటివి అసలు ఏమీ లేవండి. ఎవరన్నా సరే 4 టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఆధార్ నెంబరు, పేరు ఇచ్చేది సరిపోతుంది అంతే. ఓకేనండి. ఇక రూమ్స్ వచ్చేసి కొండపల్లి సిఆర్ ఆఫీస్ దగ్గర మనం ట్రై చేసుకోవాల్సిందే. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు నేను తెలియజేస్తూ ఉంటానండి. ప్రస్తుతానికి వైకుంఠ ఏకాదశికి సంబంధించి తాజా సమాచారం ఇది. సో రేపటి నుంచి మనకి బుకింగ్ స్టార్ట్ అవుతుంది. సో 1వ తేదీ వరకు ఉంది కాబట్టి కంగారు పడకుండా మీరు ఏ టైం ఖాళీగా ఉంటే ఆ టైము, మంచి ముహూర్తము ఇవన్నీ చూసుకుని చక్కగా చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. మీకు వెనకాల కనిపించేదే టీటీడీ వెబ్సైట్ అండి. నేను టీటీడీ వెబ్సైట్ని చూపిస్తున్నాను. ఇదే వెబ్సైట్లో మీరు చేసుకోవాలి. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే మీరు కిందకి ఒకసారి స్క్రోల్ చేయండి. ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, ఫొటోస్ క్రింద మనకు వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఒక ఐకాన్ ఇవ్వడం జరిగిందనమాట. దీపం సింబల్ పెట్టి ఉంది చూడండి. ఒకసారి చూపిస్తాను చూడండి. వైకుంఠ ఏకాదశి ద్వాదర్శనం ఈడిప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. మనం దాని మీద క్లిక్ చేస్తే మనకి ఫోన్ నెంబర్ అడుగుతుందండి. ఫోన్ నెంబరు మీది ఎంటర్ చేయండి. ఒకవేళ మీది 4 టికెట్లు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు చేయాలంటే కనుక వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు అప్పుడు చేసుకోవచ్చు అనమాట. సో ఒక ఫోన్ నెంబర్ మీద ఎన్ని చేసి 4 చేసుకున్న తర్వాత వేరే ఫోన్ నెంబర్తో ఎక్కువ 4 చేసుకోవచ్చండి. సో దానికి ఇబ్బంది ఏమీ లేదండి. ఇదే వెబ్సైటు. సో మనకు రిజల్ట్ వచ్చేసి డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వస్తాయండి. అప్పుడు సెలెక్ట్ అయ్యారు లేదో మీకు తెలుస్తుంది. మీ మొబైల్కి సెలెక్ట్ అయినట్టుగా మెసేజ్ వస్తుందండి. లేదంటే కనుక బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి మీరు చూసుకోవాలన్నమాట. ఈడిప్ రిజల్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.